గత 5 ఏళ్ల వేధింపులకు, మానసిక ఆవేదనకు కూటమి ప్రభుత్వం తమకు న్యాయం చేస్తుంది, చెయ్యాలి అని ఆశపడిన టీడీపీ, జనసేన మద్దతుదారులకు ఈ 6 నెలలు ఒక రకంగా నిరాశే పలకరించిందని చెప్పాలి. తమ అభిమాన నాయకుణ్ణి దూషించిన ప్రతి నోటికి సమాధానం చెప్పే రోజు కోసం గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఎన్నో అవమాన భారాలను ఎదుర్కొంటూ కేసులు భరిస్తూ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసిన టీడీపీ, జనసేన మద్దతుదారులకు ఆ కోరిక ఇప్పటికీ అందని ద్రాక్షలా ఊరిస్తూనే ఉంది. అధికార మదంతో ఒక మాజీ ముఖ్యమంత్రి, 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నేత అనే మర్యాద కూడా లేకుండా, 10 ఏళ్ల రాజకీయ పోరాటానికి విలువ ఇవ్వకుండా, ఆడవాళ్లు, చిన్నపిల్లలు అనే కనీస మానవత్వం కూడా చూపకుండా బరి తెగించి వైసీపీ కీచకులు, అరాచకాలకు కూటమి ప్రభుత్వం తగిన శిక్షలు వేయలేకపోయిందంటూ టీడీపీ, జేఎస్పీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో సంక్రాంతి వేడుకలు జరుపుకోవడానికి సొంత ఊళ్లు వెళ్లిన నారా లోకేష్ టీడీపీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ రెడ్ బుక్లో పొందుపరిచిన ప్రతి ఒక్కరూ వారి పాపాలకు తగిన మూల్యం చెల్లించే రోజు త్వరలో వస్తుంది, రెడ్ బుక్ తన పని తాను చేసుకుంటూ పోతుందంటూ పేర్కొన్నారు. అలాగే గత వైసీపీ ప్రభుత్వంలో లిక్కర్, ఇసుక మాఫియాలు నడిపించిన చాలా మంది త్వరలో జైలుకు వెళ్లబోతున్నారంటూ చంద్రగిరి నియోజకవర్గ పార్టీ క్యాడర్తో ఏర్పాటు చేసిన సమావేశంలో వ్యాఖ్యానించారు నారా లోకేష్. దీనికి తోడు పార్టీ కార్యకర్తలకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందంటూ భరోసా ఇచ్చారు. అయితే లోకేష్ చెప్తున్నట్లుగా ఏపీలో రెడ్ బుక్ ప్రభావం వైసీపీ నేతల మీద ఉంటుందా అంటే అది కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితమవుతుంది, కానీ ఆచరణలో మాత్రం మచ్చుకైనా కనిపించటం లేదుగా అంటున్నారు టీడీపీ శ్రేణులు. నిజంగా లోకేష్ చెప్పినట్లు రెడ్ బుక్ పనిచేస్తుందంటే ఇంకా కొడాలి, వల్లభనేని వంటి వారు బయట తిరుగుతారా? రోజా, పేర్ని నాని, అంబటి వంటి నేతల నోటి దురుసుకు ఇప్పటికీ తాళం పడకుండా ఉంటుందా? ఆర్జీవీ, పోసాని, శ్రీరెడ్డి లాంటి వారికి క్షమార్హత ఉంటుందా? వివేకా కేసు నిందితులు, లిక్కర్ మాఫియా గుండాలు, ఇసుక మాఫియా బకాసురులు, రేషన్ బియ్యం దొంగలు ఇప్పటికీ తమ దందాలను కొనసాగిస్తూనే ఉంటారా? వీరికి అడ్డుకట్ట వేయలేని ఈ రెడ్ బుక్ వల్ల టీడీపీ శ్రేణులకు కలిగే మేలేంటి? గత 5 ఏళ్ల తమ కష్టాలకు ప్రతిఫలం ఎక్కడా అనుకుంటూ ఈ విషయంలో మౌనంగానే తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు టీడీపీ పార్టీ కార్యకర్తలు. తమకు, తమ కుటుంబానికి జరిగిన నష్టానికి, కష్టానికి కంటే కూడా తమ అధినేతకు, వారి కుటుంబానికి జరిగిన అవమానాలకు, తమ పార్టీకి జరిగిన అవహేళనకు న్యాయం కావాలి అని నిలదీయటం పార్టీ క్యాడర్ అత్యాశ అవుతుందా? పార్టీ పెద్దలు కూడా ఈ దిశగా ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన సమయం ఇది. చట్టానికి వ్యతిరేకంగా కాదు, కేవలం చట్టానికి కట్టుబడి చర్యలు తీసుకోవాలని మాత్రమే కోరుకుంటున్న ఈ చిన్న ప్రాణాల కోరిక కూటమి ప్రభుత్వం తీర్చగలుగుతుందా?